తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతు భరోసా కోసం మీరు ఎదురు చూస్తున్న పథకం ఏదైతే ఉందో, రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకంపై అయితే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని జిల్లాల వారికి, ఈ 15 జిల్లాలో ఉన్న వారి రైతులందరికీ డబ్బులైతే పడడం జరుగుతుంది. ఖచ్చితంగానైతే మీ అందరి ఖాతాలో డబ్బులైతే పడడం జరుగుతుంది. ఆల్రెడీ కూడా నిధులు అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం 7 లోపు వచ్చేసి మీ అందరి ఖాతాలో రైతు భరోసా ఫండ్స్ అయితే డబ్బులు అయితే పడతాయి. ఖచ్చితంగానైతే ఈరోజే మీ ఖాతాలో నేను చెప్తున్నాను 100% అయితే ఈరోజు కొన్ని జిల్లాల వారికి అయితే నిధులు అయితే పడుతున్నాయి అన్నమాట. రైతు భరోసాపై అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. మరోసారి వచ్చేసి ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అయితే తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. సరేగిత కారణాలు రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోపు చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే 2 విడతలుగా ఏడాదికి 15,000 రూపాయలు అందాల్సి ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు మన యాసంగి సీజన్ చూసుకున్నట్టయితే 7,500 రూపాయలు, అలాగే వానాకాలం సీజన్ మనకైతే ఎండ్ కావాల్సి వస్తుంది. ఇంకా రైతు భరోసా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో రైతులైతే ఆశగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. పంట ఏదైతే వస్తున్నారో పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఏవైతే ప్రభుత్వం ఏదైతే ఉందో డబ్బులు అయితే చెల్లించలేదు ఇంకా రైతుల ఖాతాలో. కాబట్టి మనకైతే ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మీరైతే నమ్మలేరు, అంటే మీరు ఎవరైతే నమ్మకలేకపోతున్నారో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. చాలామంది రైతులకైతే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 5,000 నాకు 5,000 కంటే తక్కువ పడ్డాయి. అంటే ఎకరం కంటే తక్కువ రైతులు ఎవరైతే ఉన్నారో 10 గుంటలు కానివ్వచ్చు, 25 గుంటలు, 35 గుంటలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే కింద కామెంట్లో చూసుకోవచ్చు. అంటే పడని రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఖచ్చితంగానైతే మీ అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఖచ్చితంగానైతే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్యం ఏదైతే అన్నారో ప్రతి ఒక్క రైతు ఎవరైతే నిజమైన రైతు చేస్తున్నారో, పంట వేస్తూ అలాగే సాగు చేస్తున్నారో ఖచ్చితంగా రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది సంగతి. ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అనేది చూసుకోవచ్చు. ఈసారి 5 ఎకరాల వారికే లేక 10 ఎకరాల వరకు ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే నిర్ణయించబోతుంది. కాబట్టి సమాచారం చాలా పథకాల మనీ కావాలి కాబట్టి 5 ఎకరాల వరకు ఇస్తే సరిపోతుందని అయితే అధికారులు అయితే చెప్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇది సంగతి. దీని ద్వారా 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచుతున్నామన్నారు. అయితే ఇది పెంచడం అయితే జరిగింది. దీనిలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ అమౌంట్ ఏదైతే ఉందో అందించనున్నారు. ఈ పథకం ద్వారానే రైతు కూలీలకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కూడా నెరవేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.